నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. ఏపీ రాజధాని అమరావతిలో అయితే భూముల రేట్లు అయితే పెరిగాయి, కానీ కొనుగోలు మాత్రం జరగట్లేదు. ఎందుకు, ఏంటి అక్కడ అసలు పరిస్థితి, ఎందుకు ఇలా మారింది? సో ఈ అంశాన్ని మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్, పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు. నమస్కారం. నమస్తే సార్. ఏపీలో అంటే ప్రభుత్వం మారినాక అయినా భూమి ఏదైతే ఉందో రియల్ ఎస్టేట్ రంగంలో ఊపందుకుంటుందని చెప్పేసి అయితే చాలా వార్తలు వచ్చాయి. అలానే రేట్లు అయితే పెరిగాయి, కానీ ఇంతవరకు కొనుగోలు మాత్రం జరగట్లేదు. ఎందుకంటారు? సో ఒకటేంటంటే విచిత్రమైనటువంటి పరిణామం అమరావతిలో నెలకొంది. అమరావతికి సంబంధించి ఖచ్చితంగా అది 3 ఫేజుల్లో కంప్లీట్ చేస్తామని చెప్పేసి ఇటీవల కాలంలో కొత్తగా ఏర్పడినటువంటి ప్రభుత్వం చెప్పింది. పైగా ఫస్ట్ ఫేజ్లో 40,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు దాన్ని వేగవంతం చేస్తామని చెప్పి కొత్త ప్రభుత్వం చెప్తోంది. కొత్త ప్రభుత్వం ఏర్పడగానే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కాగానే ఆయన ప్రమాణ స్వీకారం అయిన వెంటనే అక్కడ భూములు ధరలు ఆకాశానికి వెళ్ళిపోయాయి. సామాన్యులకు అందనటువంటి విధంగా ధరలు చెప్తూ ఉన్నారు. గజం 90,000 చెప్తున్నారు. ఇప్పుడు గజం 90,000, 50 నుంచి 90,000 మధ్యలో ఉంది అక్కడ అమరావతిలో. అంటే ఏరియాని బట్టి కోర్ ఏరియాలో అయితే 90,000 ఉంది, మిగతా కొంచెం దూరం అయితే ఇంకొద్ది తక్కువ. అలా 50,000 మినిమం గజం 50,000 రూపాయల నుంచి నడుస్తుంది, 50 నుంచి 90,000 రూపాయలు నడుస్తుంది. ఈ రేట్లను చూసిన తర్వాత అసలు అమరావతిలో మళ్ళీ మనం స్థలాలు కొనగలమా, అక్కడ ఇల్లు కట్టుకోగలమా అనేటువంటి ఆందోళన కొంతమందిలో ఉంటే, మరొకంతమంది ఏంటి అసలు ఈ రేట్లు పెట్టి అసలు మనం కొనలేము అని చెప్పేసి ఆగిపోతున్నారు. ఏదో ఒక రేటుకి, ఈ పెరిగిన రేటుకి అమ్మేసేయాలని చెప్పేసి అమ్మేవాళ్ళు ఎక్కువయ్యారు అక్కడ. ఎందుకనంటే 2019కు ముందు భారీగా చాలామంది కొనుగోలు చేశారు అక్కడ భూములు. ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగింది అనేటువంటి ఆరోపణలు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసింది అప్పట్లో. కానీ అది జరగలేదు అని చెప్పి ఆధారాలతో సహా ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ చెప్పింది. అయినప్పటికీ ఆ కేసులు ఇంకా నడుస్తున్నాయి, ఇన్సైడర్ ట్రేడింగ్ కేసులు ఇవన్నీ కూడా. 3 రాజధానులు అన్నారు ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి. దాంతో రేట్లన్నీ డౌన్ అయిపోయినాయి. ఏ స్థాయిలో డౌన్ అయిపోయినాయి అంటే గజం 6,000 కూడా పడిపోయింది. 5 నుంచి 6,000కి కూడా ఇచ్చేసిన పరిస్థితికి వచ్చారు. అదే గజం 5 నుంచి 6,000కు ఉన్నటువంటి స్థలం ఇవాళ గజం 50,000 రూపాయలు అయింది. 50 నుంచి 90,000 నడుస్తుంది. ఈ పెరిగిన ధరలతోటి ఖచ్చితంగా అమ్ముకోవాలని చెప్పి అక్కడ ఉండేటువంటి వాళ్ళు భావిస్తున్నారు. ఎప్పుడు 2019 నుంచి ఇప్పటి వరకు వెయిట్ చేశారు వాళ్ళు. ఇప్పుడు సరైన సమయం, ఎవరన్నా కొనుగోలు చేయడానికి వస్తే ఇది అమ్మేద్దాము అని చెప్పేసి అనుకుంటున్నారు. ఎందుకు అమ్ముకుంటున్నారు, ఎందుకు అమ్ముకోవాలనుకుంటున్నారు? ఈవెన్ కమర్షియల్ ప్లేస్లను కూడా అమ్ముకోవాలని చెప్పి తొందరపడుతున్నారని చెప్పి రియల్ ఎస్టేట్లో ఉండేటువంటి వాళ్ళు కొంతమంది చెప్తూ ఉన్నారు. వాస్తవంగా రాజధానికి సంబంధించి 3 ఫేజుల్లో అభివృద్ధి చేస్తాము, ఈ 5 సంవత్సరాల్లోనే రాజధానిని పూర్తి చేసేటువంటి ఒక ప్రణాళిక ఉందని చెప్పి ప్రభుత్వం చెప్తోంది. చంద్రబాబు నాయుడు మీద నమ్మకం కూడా ఉంది. అయినప్పటికీ ఎందుకు రియల్ ఎస్టేట్ వాళ్ళు అక్కడ అమ్ముకొని ఎగ్జిట్ కావాలి ఇమీడియట్గా అని ఆలోచన చేస్తున్నారు అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఇక్కడ. ఎందుకనంటే నాకు కొంతమంది రియల్ ఎస్టేట్ వాళ్ళు చెప్పింది ఏంటంటే, చాలా కాలం నుంచి అక్కడ పెట్టుబడులు పెట్టి బయటికి రాలేక అక్కడ నష్టపోయాయి చాలా. ఇప్పుడు అక్కడి నుంచి మళ్ళీ తీసుకొచ్చి వేరే చోట్ల ఇన్వెస్ట్ చేసుకోవాలి అనేటువంటి ఆలోచనతో ఉన్నారు ఎక్కువగా చాలామంది కూడా. అక్కడ ఉంచుకోవడానికి భూములు, ఆస్తులు ఉంచుకోవడానికి ఎవరు సిద్ధపడలేదు, ఇష్టపడటం లేదు అని చెప్పారు. దానికి కారణం ఏంటి అని అడిగాను నేను. అడిగితే మళ్ళీ జగన్ వస్తాడేమో అనేటువంటి ఒక భయం అయితే ఉందండి అక్కడ. అందుకే తెగబడి ఎవరు కొనటానికి ముందుకు రావట్లేదు. 1-4 సార్లు ఆలోచిస్తున్నారు కొనటానికి. అమ్మేవాళ్ళు అయితే ఎక్కువ ఉన్నారు. 100 మంది అమ్మేవాళ్ళు ఉంటే కొనేవాడు ఒక్కడు కూడా లేదు. ఇప్పుడు వరకు లావాదేవీలు జరగట్లేదు. రేట్లు అయితే పెరిగినాయి. ఆ రేట్ల మీద అమ్మడానికి చాలామంది ఉన్నారు. 100 మంది ఉంటే ఒకళ్ళిద్దరు వచ్చి రేట్లు అడుగుతున్నారు తప్పితే ఎవరు కొనటానికి స్టిక్ ఆన్ అయిపోయి నిలబట్టలేదు అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది నాకు. అంటే ఇక్కడ చూసుకున్నట్టయితే మళ్ళీ జగన్ వస్తాడని ప్రజలు ఎందుకంత భయపడుతున్నారు? దానికి కారణం కూడా ఉంది. ఎందుకు భయపడుతున్నారంటే, జగన్మోహన్ రెడ్డి గత వారం రోజుల నుంచి మైండ్ గేమ్ స్టార్ట్ చేశాడు. స్టార్ట్ చేశాడు? తనకి 40% ఓట్ బ్యాంక్ వచ్చింది, నేను బలంగా ఉన్నాను, ఇవాళకి కూడా ఎమ్మెల్యేలు 11 మంది ఉన్నప్పటికి కూడా నా పర్సెంటేజ్ 40% ఉంది, కాబట్టి నేను మళ్ళా అధికారంలోకి రావడానికి ఏం చేయాలో అది చేస్తాను, నాకు వయసు ఉంది, తనకు వయసు ఉంది, తనకి ఎనర్జీ తగ్గలేదు, ఒక 2019 ముందు ఎంత ఎనర్జీ ఉందో అంతే ఎనర్జీతో నేనున్నాను,
నేను మళ్ళీ లేస్తాను, నేను మళ్ళీ జనంలోకి వెళ్తానని చెప్పి మొదలుపెట్టాడు ఆయన. మొదలుపెట్టి నేను ఎన్డీఏకి సపోర్ట్ చేస్తానని చెప్పి అనౌన్స్ చేశాడు. విడతల వారీగా నేను ఎన్డీఏకి సపోర్ట్ చేస్తాను అని చెప్పాడు. అంటే ఎన్డీఏకి సపోర్ట్ చేస్తానంటే అర్థం ఏంటి? నరేంద్ర మోడీ ఆశీస్సులు తనకు ఉంటాయని చెప్పి ఆయన ప్రజల్లోకి ఒక బలమైనటువంటి సంకేతాన్ని పంపించారు. ఫలితంగా జైలుకి నేను వెళ్ళను, జైలుకి తను వెళ్ళేటువంటి అవకాశం లేదని చెప్పి ప్రజలకి ఒక సంకేతం ఇచ్చారు. తను జైలుకి వెళ్తారని చెప్పి అందరూ అనుకున్నారు. జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్తాడు ఖచ్చితంగా, జైలుకి వెళ్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉండదు, అందరితోటి క్లోజ్ అవుతుంది, ఇక మళ్ళీ జగన్ అనే అతను రాజకీయాల్లో మనుగడ సాగించలేడు అనేటువంటి భావంతో ఉన్నారు. కానీ ఎప్పుడైతే ఎన్డీఏకి నేను మద్దతు ఇస్తాను విడతల వారీగా అని చెప్పి ఆయన అనౌన్స్ చేశాడో బయట నుంచి మద్దతు ఇస్తానని, అప్పటి నుంచి ఓహో ఎన్డీఏ తోటి ఇతనికి ఇంకా సంబంధాలు ఉన్నాయి కాబట్టి ఇతన్ని అరెస్ట్ చేయరు, అరెస్ట్ కాడు, ఇతను మళ్ళీ ప్రజల్లోకి వెళ్తాడు, ప్రజల్లోకి వెళ్ళి మళ్ళీ ఏదో ఒక మాయ మాటలు, మభ్యపెట్టేటువంటి మాటలు, అబద్ధాలు చెప్పి సొంత మీడియా ఉంది కాబట్టి, సోషల్ మీడియా కూడా బలంగా ఉంది కాబట్టి వాళ్ళకి, ప్లస్ కూలి మీడియా కూడా ఉంది కాబట్టి దాని ద్వారా ప్రజల్ని మళ్ళీ తమ వైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తాడు, పొరపాటున మళ్ళీ వస్తాడేమో, వస్తే పరిస్థితి ఏంటి అనేది ఆలోచిస్తున్నారు. ఇప్పుడు ఇన్వెస్ట్ చేసే వాళ్ళు 3 రకాలుగా ఇన్వెస్ట్ చేస్తారు. ఒకటి షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్, 2 మిడ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్, 3 లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్. లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేస్తేనే నీకు అక్కడ డెవలప్ అవుతుంది. షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ అనేటప్పటికీ జస్ట్ కొని మళ్ళీ అమ్మేస్తాడు, వెళ్ళిపోతాడు, ప్రాఫిట్ తీసేసుకొని. ఒక 100 రూపాయలు కొంటాడు, 120కి అమ్ముతాడు, వెళ్ళిపోతాడు. అతను ఇక్కడ ఉన్నాడు, అతని వల్ల అక్కడ ఆ ప్రాంతానికి ఏం బెనిఫిట్ ఉండదు. మిడ్ టర్మ్ అతను ఉంటాడు, ఒక 2 years వరకు చూస్తాడు, 1 year 2 years చూస్తాడు, చూసి ఇక్కడి నుంచి అమ్ముకొని వెళ్ళిపోతాడు. ప్రాఫిట్ చూసుకొని ఏ సమయంలో ప్రాఫిట్ వస్తుంది అని చెప్పి చూసుకొని సమయం కోసం వేచి ఉండి అమ్ముకొని వెళ్ళిపోతాడు, ప్రాఫిట్ చూసుకొని ఆ రోజు ఉన్నటువంటి సిచ్యువేషన్ బట్టి. లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ ఎవరైతే ఉంటారో వాళ్ళు నిజమైనటువంటి అభివృద్ధికి ఉపయోగపడతారు. లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్ చేయడానికి ఆంధ్రప్రదేశ్కి రావట్లేదు ఎవరు. ఈవెన్ షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేయడానికి కూడా ధైర్యం చేయట్లేదు. ఇప్పుడు అక్కడ జనరల్గా రియల్ ఎస్టేట్ ఎలా ఉంటుందంటే ఒక బ్రోకర్ నుంచి ఇంకో బ్రోకర్కి అలా మారుతుంటుంది, జస్ట్ కొంచెం పర్సంటేజ్ తీసుకుని, అది కూడా జరగట్లేదు అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు నాకు. దానికి కారణం ఏంటంటే ఇదే, మళ్ళీ జగన్ వస్తాడేమో అనే ఆలోచనతోటి లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్లకి ఎవరు ఎట్టలేదు కాబట్టి కొనేవాళ్ళు తగ్గిపోయారు. షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే లాంగ్ టర్మ్ వాళ్ళు ఉండాలి. లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళు ముందుకు వస్తేనే షార్ట్ టర్మ్ వాళ్ళు ఇమ్మీడియట్గా ముందుకు వచ్చి చేతులు మారుతుంటాయి. కాబట్టి అలాంటి పరిస్థితి లేదు అమరావతిలో అనేది ఇప్పుడు చెప్తూ ఉన్నారు. దీని అంతటికి కారణం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి 2019 నుంచి మొన్న ఎలక్షన్ వరకు కూడా ఎలాంటి పరిపాలన అందించారో ప్రజలకు బాగా తెలుసు. అతను ఏ విధమైనటువంటి విలాసవంతమైన జీవితాలు గడిపారో తెలుసు, ప్రజలను గాలికి వదిలేసి. ఇలాంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి పొరపాటున మళ్ళీ వస్తే మళ్ళీ 2019 నాటి విధ్వంసం మళ్ళీ స్టార్ట్ అవుతుంది. ఈ గొడవంతా ఎందుకు, మళ్ళీ ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసి ఏదో ఒకటి చేసి ఇండస్ట్రీస్ ఏర్పాటు చేస్తే ఆ ఇండస్ట్రీస్ ఉంచుతాడని నమ్మకం లేదు జగన్మోహన్ రెడ్డి మీద. మనకు ఉదాహరణ తీసుకోవచ్చు, అమర్ రాజా బ్యాటరీస్. అమర్ రాజా బ్యాటరీస్ ఆంధ్రప్రదేశ్లో ఉండేది కాస్త ఇతర రాష్ట్రాలకు వెళ్ళిపోయింది. అలాగే కియా, చంద్రబాబు నాయుడు టైంలో కియా పెడితే దాన్ని ఎక్స్పాన్షన్కి వాళ్ళ యాక్చువల్గా అక్కడ చేయాలి ఎక్స్పాన్షన్, కానీ అక్కడ చేయకుండా వేరే రాష్ట్రాలకు వెళ్ళిపోయారు వీళ్ళ తాష్టికాలను భరాయించలేక. ఉన్నటువంటి కంపెనీలు వెళ్ళిపోతున్నాయి. 2019 నుంచి జగన్మోహన్ రెడ్డి హయాంలో. సో ఇలాంటి పరిస్థితుల్లో ఒకవేళ ఇప్పుడు తొందరపడి లాంగ్ ఇన్వెస్ట్మెంట్ చేసి పరిశ్రమలు పెట్టి పెట్టుబడులు పెడితే పొరపాటున మళ్ళీ జగన్ వస్తే అప్పుడు మళ్ళీ అతను బ్లాక్మెయిల్ చేస్తారో లేకపోతే అతను దాష్టికాలు భరాయించలేమని ఒక ఆందోళన ఉంది. అందుకే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ రావట్లా, లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ రావట్లే అక్కడికి. దాంతో అమ్మో జగన్ అనేటువంటి భయం కలిపేలా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి కలుగుల నుంచి బయటకు వచ్చినట్టు మళ్ళీ బయటకు వస్తున్నాడు. బయటకు వచ్చి నాకు 40% ఉంది, నాకు లోక్సభలో 4 ఉన్నారు,
రాజ్యసభలో 11 మంది ఉన్నారు, ఎన్డీఏలో నాకు బలం ఉంది, ఎన్డీఏకి నేను మద్దతు ఇస్తాను, నరేంద్ర మోడీ ఆశీస్సులు ఉన్నాయి నాకు, ఇలాంటివన్నీ చెప్తున్నాడు ఇప్పుడు. సో దీంతో ఇతను మళ్ళీ రాజకీయంగా బతుకుతాడేమో అనేటువంటి ఒక అనుమానం ప్రజల్లో ఉంది. అందుకని అనుకున్నంతగా అక్కడ రియల్ ఎస్టేట్ పుంజుకోకపోవడానికి కారణం. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.